Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో డిసెంబర్ 9వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం యోధా పత్రిక, ప్రకటనకు ముందున్నటువంటి యోధా పత్రిక. అది ఒకటే అధ్యాయం. అది చాలా క్లుప్తమైనటువంటిది, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక కూడా. యేసుక్రీస్తు తమ్ముడు యోధా వ్రాసినటువంటి పత్రికగా దీన్ని మనం ఎంచాలి. ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. క్రిస్మస్ కూడా సువార్తలో ముఖ్యమైన భాగమే. ఎట్లాగో తర్వాత చెప్తాను. ఇది సువార్తలో ముఖ్యమైన భాగం క్రిస్మస్ కూడా. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము, గివెన్నెస్ అంట దీనిలో ఇంగ్లీష్లో, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము అంటే పరిశుద్ధులకు ఒకసారే అప్పగించబడింది. పారాడోసిస్ అంటే సాంప్రదాయంగా అప్పగించబడింది. సువార్త, దాన్ని సువార్త అంట. సువార్త అపోస్తులకి అప్పగించబడింది. ఒక విధంగా చెప్తే దేవుని నుండి క్రీస్తుకి అప్పచెప్పబడింది. క్రీస్తు అపోస్తుడైన పౌలు అపోస్తులకి అప్పగించారు. మరి తిమోతి లాంటి వాళ్ళకి, తీతు లాంటి వాళ్ళకి పౌలు అప్పగించాడు. ఆయన ఏం చెప్తాడంటే 2 తిమోతి 2:2లో నమ్మకమైనటువంటి వాళ్ళకి ఆ సువార్తని అప్పగించండి అని ఆ విధంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసేది కాదు, యేసుక్రీస్తుని బట్టి తండ్రి దాన్ని సువార్తని ప్రొడ్యూస్ చేశాడు అని అందాం. దాన్ని మనకు అనుగ్రహించబడింది. మనం దాని ఎడల నమ్మకంగా ఉండాలి. 1 తెస్సలోనిక 2:4లో అది ఆశ్రమం యొక్క మోటో. నమ్మకంగా దాన్ని కాపాడి దాన్ని ఇతరులకి అందించాలి, సాంప్రదాయంగా అందించాలి. సువార్త అనేటువంటి సాంప్రదాయం, నాకు అప్పగించబడిన దానిని నేను అప్పగిస్తుంటున్నాను అని పౌలు కూడా చెబుతాడు కదా. 1 కొరింథీ 15 మొదట ఆ విధంగా చెప్పి, కాబట్టి యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానం గురించి చెప్పకముందు యేసుక్రీస్తు గురించి అది నాకు అప్పగించబడినటువంటి దాన్ని మీకు అప్పగిస్తుంటున్నాను. దానిలో భాగం ఏంటి అని అంటే ఆయన యొక్క పునరుద్ధానం అని, పునరుద్ధానం గురించి చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, నాకు అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు. ఓకే, ఆ యొక్క స్వార్థ నిమిత్తమై పోరాటం, దాన్నే ఏమంటారు అంటే అపాలజెటిక్స్ అని మనం విన్నాం కదా. అపాలజెటిక్స్. ఇక్కడ హితాని, హైదరాబాదులో హితాని ఉంది, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ. ఓకే, అండ్ అపాలజెటిక్స్, థియాలజీ అండ్ అపాలజెటిక్స్ అంటే సువార్తని మరి దాన్ని ట్విస్ట్ చేసిన, దానిలో కలిపిన, దానిలో తీసివేసినా కానీ అది లేదు, అది కాదు, అది సరైంది కాదు అని దాన్ని సరిదిద్దటం, ఆ విషయంలో పోరాటం, దాన్ని అపాలజెటిక్స్ అని అంటారు. ఇది
ఈ అపాలజెటిక్స్ గురించినటువంటి ఈ యొక్క పత్రిక. సువార్తకి నష్టం కలిగితే ఆయన అది కాదు, అట్లా చేయకూడదు అని. మళ్ళీ చదువుతాను, ఇది చాలా ఇంట్రెస్టింగు, చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడ సత్యం ఉన్నది కాబట్టి మళ్ళీ చదువుతాను ఈ 3, 4 వచనాలు. ప్రియులారా, మనకందరికీ రక్షణను గురించి మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుతుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన పారాడోసిస్, ఆ సాంప్రదాయాన్ని, సువార్త సాంప్రదాయాన్ని, దాని విషయంలో మీరు పోరాడవలెనని, అపాలజెటిక్స్ అని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను. ఎలా అనగా, కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామారత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఆయన రక్షణ గురించి వ్రాయవలనని ముందు అనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఇక దాన్ని ప్రక్కన పెట్టి అపాలజెటిక్స్ గురించి మిమ్మల్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే స్వార్థకి నష్టం జరుగుతుంది కాబట్టి, ఇది అర్జెంట్ విషయం కాబట్టి, దాన్ని ఆ రక్షణ గురించి మీకు చెప్పడానికి దాన్ని ప్రక్కన పెట్టి మీకు ఇది అత్యవసరమైనటువంటి దాన్ని చేపడుతున్నాను అని అంటున్నాడు. దీనిలో కొన్ని విషయాలు గమనించాలి. మొదటి విషయం, కొన్నిసార్లు విశ్వాసం కొరకు పోరాటం, ఇక్కడ అప్పగించిన బోధ నిమిత్తము అంటే విశ్వాసం నిమిత్తమై పోరాటం, అపాలజెటిక్స్ సరైంది. కొన్నిసార్లు అపాలజెటికల్ స్టైల్లో మనం సువార్తని డిఫెండ్ చేసి పోరాటం, అది సరైంది. కానీ వాస్తవానికి ఎల్లప్పుడూ అది అవలంబించే పద్ధతి కాదు. ఎప్పుడు ఇక అపాలజెటికల్గా మనం చెప్పకూడదు. అంతకంటే మించినటువంటి రీతిగా మనం చెప్పాలి. ఏంటి అని అంటే, దానికి మించి తరచుగా స్వార్థను ప్రకటించుటకు ప్రాథమిక ప్రాధాన్యతను ఇవ్వాలి. అసలు స్వార్థ అంటే ఏంటో చెప్పాలి. స్వార్థని డిఫెండ్ చేస్తూ ఇతరులతో పోరాడే కంటే, ఇతరులతో మరి డైలాగ్ చేసేదానికంటే అసలు స్వార్థ ఏంటో ప్రకటించాలి. దేవుని సంపూర్ణ లేఖములను స్పష్టంగా చెప్పి మరలా స్పష్టంగా చెప్తూ ఉండాలి. అది వదిలిపెట్టి అపాలజెటిక్స్కి వెళ్తాం మనం. వాళ్ళలో తప్పేంటి, వీళ్ళలో తప్పేంటి అని. అసలు రైట్ ఏంటో చెప్పాలి ముందు. నా దృష్టిలో ఏంటి అంటే, ఇక్కడ యోధాలో ఏమున్నది, 3వ యోహాను పత్రికలో ఏమున్నది, సువార్తలో ఏముంది, మళ్ళీ ఇప్పుడు ప్రకటన గ్రంథం దానిలో ఏమున్నది అని, దానిలో ఉన్నదాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అది అంటే కొన్నిసార్లు అపాలజెటిక్గా చెప్పాలి, కానీ ఎప్పుడు అపాలజెటిక్సే మనం చెప్పకూడదు. సువార్త అంటే ఏంటో క్లారిఫైయింగ్గా చెప్పాలి. బైబిల్లో ఏమున్నది అది విశదీకరించి చెప్పాలి. కానీ ఇక్కడ కొన్నిసార్లు సున్నితమైన సమాధానం లేదా తీవ్రమైన విజ్ఞప్తి, బ్రతిమలాడటం, వేడుకొనటం, విజ్ఞప్తి చేయటం, అది తెలివైనటువంటి మార్గంగా ఉంటుంది. అపాలజెటిక్స్ కంటే, పోరాటం కంటే, వివాదం పెట్టుకునే దానికంటే ఏంటంటే తెలివిగా వేడుకోవటం మంచిది.
సమాధానంగా చెప్పటం, సున్నితమైన సమాధానంతో చెప్పటం, అది బెటర్ వే ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పల్. సువార్తను ఆ విధంగా చెబితే అది బెటర్గా ఉంటుంది అని ఇప్పుడు కొన్నిసార్లు రోషంతో మనం అపాలజెటికల్గా డిఫెండ్ చేస్తూ చెబితే అప్పుడు అరే అట్లా కాకుండా ఎట్లా చెబితే బాగుంటుంది అని అనుకుంటాం కదా, అది టూ లేట్ అయిపోతుంది కొన్నిసార్లు. కాబట్టి అది తెలివైనటువంటి మార్గం అని 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 మనం తెలుసుకుంటాం, అది నిరూపించబడుతుంది. కానీ ఇక్కడైతే ఈ యోధా పత్రికలో యోధ తన పాఠకులను విశ్వాసం కొరకు పోరాడమని కోరుతున్నాడు. అపాలజెటిక్స్ అవసరం ఇక్కడ అని చెప్తున్నాడు. రెండవ విషయం, మనం పోరాడవలసిన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం. మనం పోరాడవలసింది దేని గురించి అంటే సువార్తను గురించి. పరిశుద్ధులకు ఒకేసారి అపోస్తుల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆ సువార్త ఒకేసారి ఇవ్వబడింది, దాన్ని కలపకూడదు, తీసివేయకూడదు. ఇట్ ఇస్ గివెన్ టు అస్. మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది కాదు సువార్త అనేది, మనం దానికి కలిపేది కాదు, మనకి ఇవ్వబడిన దాన్ని ఇతరులకి ఇస్తాం. ఒకేసారి అప్పగించబడినది. ఇది చాలా ముఖ్యమండి. దేవుడు క్రీస్తుకి అప్పగించాడు, క్రీస్తు పౌలుకి అప్పగించాడు, పౌలు తిమోతికి అప్పగించాడు, తిమోతి నమ్మదగినటువంటి వారికి అప్పగించాడు. మన దగ్గరికి ఆ విధంగా ఆ మిషనరీస్ వచ్చి సువార్త చెప్పారు. మనం కూడా అదే విధంగా అప్పగించాలి. పారాడోసిస్ అని అంటారు, అప్పగించటం. ఈ దినాల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి. నిజంగా ప్రగతి అంటే అడ్వాన్స్డ్ అంటే దానికి ఏదో కలపటం, దానికి సువార్తకు ఏదో కలపటం, కలిపి దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ప్రగతిశీలం. లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమకాలికులకి అక్కడ పరిస్థితులకి చెందినటువంటి రీతిగా సువార్తని మాడిఫై చేయటం, సువార్తని కొంచెం ఆల్టర్ చేయటం. లేకపోతే మేం చెప్పేదే మాదిరిగా ఉన్నది, దాన్ని అవాంట్ గాడే అని అంటారు. ఫ్రెంచ్ మాట ఇది. అంటే వాళ్ళు చెప్పిందే అది ప్రామాణికంగా స్టాండర్డ్ లాగా వాళ్ళు చెప్పుకుంటారు. ఆ విధంగా అలాంటి వైఖరితో ముడిపడి ఉన్నప్పుడు అప్పుడే అపాలజెటిక్స్ వాడాలి. విశ్వాసం కొరకు పోరాడాలి. విశ్వాసం కొరకు పోరాటం అనేది అపాలజెటిక్స్. అది అనివార్యంగా ఉంటుంది, దానికి ఆపకూడదు. తప్పనిసరిగా ఆ పందా పట్టాలి. ఒకసారి పరిశుద్ధులకు అప్పగింపబడిన సత్యముతో, అది సత్యములో ఏదో ఒక దానిని త్యాగం చేయుటకు సిద్ధంగా ఉంటున్నారు వీళ్ళు. అడ్వాన్స్డ్ పీపుల్ స్వార్థని కల్తీ చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగినట్టుగా చెప్పటం. వాళ్ళు చేసే దానిలో లోపం ఏంటి అని అంటే సువార్తలో ఉన్నటువంటి సత్యంలో ఏదో ఒక దాన్ని వదిలిపెడతాం, త్యాగం చేస్తాం. అది చాలా డేంజరస్. వాస్తవానికి కొన్నిసార్లు ఇంకా ఇప్పుడు అప్పగించబడింది అంటే సాంప్రదాయం. మనం బ్యాప్టిస్ట్ వాళ్ళం కాదండి, బ్యాప్టిస్ట్ సాంప్రదాయం. మనం పెంతెకోస్తు వాళ్ళం కాదండి, పెంతెకోస్తు సాంప్రదాయం. లేకపోతే మనది క్యాథలిక్ సాంప్రదాయం అని ఆ డినామినేషనల్ పరంగా ఆ సాంప్రదాయాలకు హత్తుకుని ఉంటారు. ఇక్కడ అది కాదు. ఇక్కడ చెప్తుంది ఏంటి అని అంటే, యోధా చెప్తుంది ఏంటి అని అంటే, సువార్త అనేటువంటి సాంప్రదాయం, అంతేగాని డినామినేషనల్ సాంప్రదాయం కాదు. అంటే డినామినేషన్ సాంప్రదాయం పట్టుకోవద్దని కాదు, కానీ అది సువార్తగా ఎంచకూడదు. ఆ సాంప్రదాయాల్ని సువార్తగా ఎంచకూడదు అని, సువార్తకు
అనంగీకారమైనటువంటి సాంప్రదాయంను ప్రోత్సహించేదిగా దీన్ని వాడుకుంటారు తప్ప మరేమీ కాదు. కాబట్టి ఒకసారి పరిశుద్ధులకు అప్పగించబడినది అని డినామినేషనల్ సాంప్రదాయాన్ని ప్రోత్సహించుకోకూడదు. దానికి సంబంధించింది కాదు. ఈ మాటని ఆ విధంగా వాడుకుంటారు, అది తప్పు. కానీ ఈ సందర్భంలో అది జరుగుటలేదు. ఇక్కడ యోధ దాని గురించి చెప్పట్లేదు. మొదటి నుండి సువార్తకు అవసరమైనదేదో ఒకదానిని ఇక్కడ ప్రగతిశీలులు ఇక్కడ దాన్ని త్యాగం చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోవాలి, అంతేగాని ఇక్కడ సాంప్రదాయం కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మూడో విషయం, కొన్ని సందర్భాల్లో విశ్వాసం కొరకు అంటే ఇక్కడ ఈ డినామినేషనల్ సాంప్రదాయం కొరకు పోరాడుకోవటం కాదు. ఇక్కడ ఇదేంటి అని అంటే అడ్వాన్స్డ్గా ఈ సువార్తని కూడాను మనం ట్విస్ట్ చేయకూడదు. ఇక మూడవది ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో విశ్వాసం కొరకు పోరాడటం అత్యవసరమైనది. ఏ విధంగా అత్యవసరమైందో దాని డీటెయిల్ చెప్తున్నాడు. పోరాటం సత్యం కొరకు, సువార్త కొరకు, విశ్వాసం కొరకు పోరాటం అంటే వాళ్ళని కోరల్సమ్గా ఉండటం అని కాదు, వివాదం పెట్టుకోవటం అని కాదు. ఓకే, సావధానంగా చెప్పటం, అంతేగాని వారితో పోట్లాడకూడదు. వివాదంతో పెట్టుకునేది దాంతో కన్ఫ్యూజ్ చేయకూడదు. అపాలజెటిక్స్ వేరు, పోట్లాట వేరు. మనం పోట్లాడకూడదు. అపాలజెటిక్స్ అవసరమైనప్పుడు చెప్పాలి. ఇక్కడ ఇంతకు ముందు వేరే అంశం గూర్చి, రక్షణ గూర్చి వ్రాయవలనని యోధ ఆశించినప్పటికీ ఇది అపాలజెటిక్స్ మరింత అవసరమని ఆయన పని అని భావించినట్లు ఆయన బహిరంగంగా చెప్తున్నాడు. ఇది అవసరమైందయ్యా, స్వార్థగా నష్టం కలుగుతుంది, స్వార్థలో కొన్ని భాగాలని తీసివేస్తున్నారు, దానికి నష్టం కలుగుతుంది, ఇది అత్యవసరమైంది అని ఆయన బహిరంగంగా ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అవసరమైన సత్యము తిరస్కరించబడుతున్నప్పుడు, అవసరమైన సత్యం అంటే సువార్త కానీ సువార్తలో ఒక భాగం కానీ దాన్ని తిరస్కరించి ప్రీచ్ చేస్తున్నప్పుడు, ఆ తిరస్కరణ వెదుగుతున్నప్పుడు ఏంటి, కొంతకాలం టెంపరీగా ఇతర విషయాలను, ఇతర పరిచర్యను విడిచిపెట్టి జ్ఞానంతో స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకం అంటే స్ట్రాటజికల్గా తక్షణంగా ఉన్న అత్యవసరమైన ప్రమాదమును దృష్టి పెట్టుకోవాలి. ఓకే, కాబట్టి స్వార్థకి నష్టం జరుగుతుంటే ఇక వేరే విషయాలు పక్కన పెట్టి ఇది అత్యవసరమైనటువంటి దాన్ని ఎంచి స్వార్థను ఆ విధంగా కాపాడుకోవాలి. నాలుగవది, సాధారణంగా క్రైస్తవ సంఘాల్లో మత విద్రోహ స్వరాలు అంటే హెరిటికల్ వాయిసెస్, ఇక్కడ అంటే స్వార్థను ట్విస్ట్ చేసేటువంటి హెరసీస్ అంటారు. హెరసీస్ సత్యమునకు ఇప్పుడు ఇవాంజలికల్స్ దృష్టిలో ఇక్కడ ఈ సెవెంత్ అడ్వెంటిస్ట్ కానీ లేకపోతే ఇక్కడ యెహోవా సాక్షులు కానీ, మోర్మన్స్ కానీ, వాళ్ళు అట్లాంటి వాళ్ళు హెరిటిక్స్ అంటారు. ఆ హెరిటికల్ వాయిసెస్ అన్నమాట. దానికి ద్రోహము తలెత్తినప్పుడు అత్యంత దృఢమైన పోరాటము అవసరం. ఏది, సంఘంలో, క్రైస్తవ సంఘంలో ఆ విధంగా జరుగుతున్నప్పుడు
సత్యానికి ద్రోహం జరుగుతున్నప్పుడు ఈ పోరాటం అత్యవసరమైనటువంటిది. సత్యాన్ని వ్యతిరేకించేవారు సంఘం వెలుపల ఉన్నప్పుడు, ఇక్కడేమో సంఘం క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ సంఘం వెలుపల ఉన్నప్పుడు వారి వారి వివిధ వాదనలకు కొంతమంది క్రైస్తవులు ప్రతిస్పందించవలసి ఉన్నప్పటికీ కొంతమంది క్రైస్తవులు దాని గురించి స్పందించవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యతిరేకమైనటువంటి ఆ సువార్త నిజమైనటువంటి సువార్త కాకుండా ట్విస్టెడ్ గాస్పెల్ బయట ఉంటే, సంఘంలో కాకుండా బయట ఉంటే కొంతమంది క్రైస్తవులు దాన్ని స్పందించవచ్చు, దాన్ని అడ్రస్ చేయొచ్చు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విద్వేషం కొరకు పోరాటలో ఎటువంటి అత్యవసరం మాత్రం లేదు. కొంతమంది అయితే దాని గురించి పట్టించుకుని స్పందించవచ్చు, కానీ అది అత్యవసరమైనది దానిగా మనం ఎంచనవసరం లేదు. ఎందుకంటే అది సంఘం వెలుపల ఉంది కాబట్టి. సంఘంలో ఉంటే అది అత్యవసరం. ఈ హెరెటికల్ టీచింగు సంఘంలో ఉంటే అత్యవసరం, సంఘం బయట ఉంటే అది అంత అత్యవసరమైంది కాదు. అటువంటి వ్యక్తులు సంఘంలోనికి బయట నుండి సంఘంలోనికి ప్రవేశించగలిగినప్పుడు అది అప్పుడు మరలా అత్యవసరం అవుతుంది అన్నమాట. చాలామంది అమాయక క్రైస్తవులు దానిని హానికరమైనదిగా గ్రహించకుండా వారి బోధను అంగీకరించినప్పుడు దృఢమైన పోరాటము అనివార్యము, తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే కొంతమంది చర్చ్ మెంబర్సు అది హానికరం అని వాళ్ళకి తెలియదు, ఆ డిసర్న్మెంట్ లేదు, దాన్ని గ్రహించరు. కాబట్టి ఆ బోధని అంగీకరిస్తారు. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా అది అత్యవసరమని దాన్ని భావించి తప్పనిసరిగా మనం దృఢంగా పోరాడాలి దానికి, అలాంటి హెరెటికల్ టీచింగ్స్కి వ్యతిరేకంగా. అటువంటి వ్యక్తులను ఖండించటమే కాక బయట నుండి లోపలికి వచ్చి, లేకపోతే లోపల ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ సువార్తకి విద్రోహంగా ఉన్నటువంటి స్వరాలని ఖండించాలి. ఖండించటమే కాక వారిని శిక్షించాలి కూడా. ఒక శిక్ష ఏంటంటే వాళ్ళని బయటికి నెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ కాకపోతుంటే ఖండించవచ్చు. కాబట్టి శిక్ష ఏ విధంగా శిక్షించాలి, తప్పనిసరిగా వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళ బోధ దుర్బోధ కాబట్టి. మొదటి దానిని చేయకుండా రెండవ దానిని చేయకూడదు, అంటే ఖండించకుండా శిక్షించకూడదు. ఏంటి వాళ్ళ తప్పేంటో చెప్పు, ముందు చెప్పిన తర్వాత వాళ్ళని శిక్షించాలి. ఈ సందర్భంలో యోధ ఖండిస్తున్న విచిత్రమైన భక్తిహీనతతో కూడిన జీవితం సువార్తను వికృతం చేస్తున్నందున కలుగుతుంది. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ లాస్ట్లో ఉన్నది కదా, ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో మన అద్వితీయ నాథుని ప్రభు అయిన క్రీస్తుని విసర్జించుతున్నారు. ఇక్కడ వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామారత్వమునకు దుర్వినియోగపరచుచు. అంటే రాంగ్గా మన థియాలజీ ఉంటే, మన సువార్తలో ట్విస్టెడ్గా ఉంటే, మన సువార్తలో దుష్టత్వం ఉంటే, మన జీవితంలో కూడా దుష్టత్వం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? కామారత్వమునకు దుర్వినియోగపరచుచు. సువార్తని అంటే లైసెన్షియస్ లూజ్ లైఫ్ అన్నమాట. మన సువార్త లూజ్గా ఉంటే మన జీవితం కూడా లూజ్గా తయారైపోద్ది. కామారత్వమునకు దుర్వినియోగపరచుచు.
కాబట్టి ఇది ఆ, ఏదో థియాలజీలో రాంగ్ అని అనుకోవటం కాదు. థియాలజీలో రాంగ్ అయితే జీవితంలో కూడా అది అది ఆ సువార్త హృదయంలోనికి ఇంకి వాళ్ళ జీవితాన్ని మార్చేసేస్తుంది, దుర్వినియోగం చేస్తుంది. అది దాని గురించి చెప్తున్నాడు. ఈ సందర్భంలో యోధా ఖండిస్తున్న విచిత్రమైన భక్తిహీనతో కూడినటువంటి జీవితం సువార్తను వికృతము చేస్తున్నందున కలుగుతుంది. అది సువార్తను వికృతం చేస్తే జీవితం కూడా వికృతం అయిపోద్ది. అది అనైతికతకు ఇచ్చేటువంటి సువార్తగా మారుతుంది. అంటే నీతి న్యాయాలు లేనటువంటి స్వతంత్రతని ఇచ్చేటువంటి సువార్తగా మారిపోద్ది. అనైతికతకు ప్రోత్సహించేదిగా లేదా యేసు రక్షణ యొక్క ప్రభావాన్ని తిరస్కరించేదిగా సువార్తను అర్థం చేసుకున్నట తప్పు. ఓకే, మరో చెప్తాను. అనైతిక జీవితాన్ని ప్రోత్సహించేదిగా లేకపోతే యేసుక్రీస్తు యొక్క రక్షణ యొక్క ప్రభావాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెక్షువాలిటీ కానీ లేకపోతే ఆ లైంగిక సంబంధాలు, ఇక్కడ కామాతురత్వం అని ఉంది కదా, అంటే ఆ సెక్షువల్ బిహేవియర్ అన్నమాట, దానికి సంబంధించింది. వాళ్ళు ఏమంటారంటే, ఏమండి నేను ఈ విధంగా సువార్త ప్రకారం బైబిల్ ప్రకారం మమ్మల్ని జీవించమంటారు, మేము పుట్టుకతోనే ఇట్లా పుట్టామండి, కాబట్టి ఇక మారలేమండి అని అంటారు. దాని అర్థం ఏంటంటే రక్షణ యొక్క ప్రభావాన్ని తిరస్కరించేటువంటిగా ఉంటుంది. దేవుడు ఈ విధంగా జీవించమంటే దానికి తగినటువంటి శక్తిని సువార్త ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఇస్తాడు. దానిలో ప్రభావం లేదు అని తిరస్కరించటం అది సువార్తలో ప్రభావాన్ని తిరస్కరించినట్టే. ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. సువార్తలో దేవునికి అనుగుణ్యంగా జీవించేటువంటి రీతిగా స్వార్థలో శక్తి ఉన్నది. దైవభక్తి లేని సువార్త అని దాన్ని కొట్టివేయాలి. అది సువార్త కాదు. దీనికి ఉదాహరణ అండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 7-8 వచనాలు. 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం. ఓకే, ఇక్కడ కొరింథీలో ఎన్నో రకాలైనటువంటి కొరింథీయులు వాళ్ళ జీవితం అట్లా ఉండేది. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, ఓకే, దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఇంకా అన్యాయస్తులు కూడా. తర్వాత 9-10, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఓకే, నెక్స్ట్ వచ్చి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ. ఓకే, చూడండి, అలాంటి వాళ్ళు కొందరు మీలో అలాంటి వాళ్ళేనయ్యా. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు మారింది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఓకే, అంటే యేసుక్రీస్తు యొక్క నామాన్ని బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి వాళ్ళు కడగబడ్డారు, పరిశుద్ధులయ్యారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి అంతకుముందు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు. చూడండి,
అంటే మారారు. మార్చటానికి యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రభావవంతమైనది అని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ సువార్త, ఇప్పుడు అలాంటి సువార్తనుకి ఏదైనా నష్టం కలిగితే దాన్ని మనం అది 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 తీవ్రమైన దానిగా ఎంచి ఆ విషయంలో పోరాడాలి. ఓకే, అది అనివార్యమైనటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రిస్మస్ కూడా సువార్తలో ముఖ్యమైన భాగమే. అంటే అలాంటి సువార్త, మరి క్రిస్మస్ ఆ సువార్తలో భాగం అంటున్నారు ఏంటి అంటే దాని గురించి క్లుప్తంగా మీకు విశ్లేషిస్తాను. అది ఏంటి అని అంటే సువార్త అంటే ఏంటి అని అంటే దేవుడు, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ కుమారుడు మానవుడిగా వచ్చాడు. అది క్రిస్మస్. కంప్లీట్ గాడ్ బికేమ్ కంప్లీట్ మ్యాన్. 100% మానవుడిగా వచ్చాడు. పాపం లేనటువంటి మానవుడు వచ్చి ఆయన ఇంకా మరి ఆయనకి ఇల్లు వాకిల్ లేదు. ఓకే, ఆయన్ని చాలా అవమానపరిచారు. నువ్వు చేసేటువంటి అద్భుతాలు సైతాను శక్తి ద్వారా చేస్తున్నావు అని అన్నారు. ఇంట్లో నుండే వాళ్ళని బయటకు పెట్టేశారు. నువ్వే ఇక్కడెందుకు, ఇంట్లో నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు చేసేదేంటో బయట చేసుకో అని ఇంటి వాళ్ళే పంపించేసేసారు. మరి ఆయన నజరేతు నుండి కపర్నహూము వచ్చాడు. ఓకే, అంటే ఆ విధంగా అంటే దేవుడు మనిషి అయ్యటమే కాదు, ఆయన ఇంకా అసలు అంటే ఇల్లు గట్టిగా పేదరికంలో ఆయన జీవించాడు. ఇల్లు వాకిలి లేనటువంటి వ్యక్తి, మనుషుల చేత విసర్జింపబడినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇంకా ఏంటి, శిలువ మరణం పొందాడు. తర్వాత ఆయన భూమిలో పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఈ విధంగా తనను తాను చేసుకున్నాడు కాబట్టి ఫిలిప్పీ 2లో ఉంటుంది, తనను తాను చేసుకున్నాడు కాబట్టి తండ్రి ఆయన్ని హెచ్చించాడు. అన్ని నామాల కంటే పైనామంగా ఆయన హెచ్చించాడు. ఇదంతా కూడాను సువార్తే. కాబట్టి ఇది క్రిస్మస్. దేవుడు మనిషి అయ్యాడు అనేది క్రిస్మస్. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు మనిషి అయ్యాడు. అది అంటే దేవుడని గ్రహించాలి. అందువల్లనే పదే యేసుక్రీస్తు అంటాడు, నేను ప్రభువా, నేను తండ్రి నుండి వచ్చాను అని వారు తెలుసుకున్నట్లుగా అని ప్రార్థన చేస్తాడు. పరలోకం నుండి, నీ దగ్గర నుండి నేను అక్కడికి వచ్చినటువంటి రీతిగా వాళ్ళు గమనించలాగునా అని చెప్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే దేవుడు మనిషి. అదే క్రిస్మస్ మెసేజ్. కాబట్టి క్రిస్మస్ కూడాను ఈ సువార్తలో ఒక భాగంగా మనం ఎంచాలి. దేవుడు మనిషి అయ్యాడు అంటే ఇక్కడ డేటు అనేది మరి డేటు అని అంటే అది దాన్ని గురించి మనం చెప్పుకునేది కాదు. ఆ సంఘటన, దేవుడు మనిషి అయ్యాడు అనేటువంటి సంఘటన గురించి మనం తప్పనిసరిగా చెప్పాలి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానో అంటే తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, ఇలాంటి కుమారుడు మన కుమారత్వం వేరు, ఆయన కుమారత్వం వేరు. ఆయన అసలైనటువంటి కుమారుడు. ఆ కుమారుణ్ణి మన నిమిత్తమై శిలువలో మన నిమిత్తమై మరణించడానికి అనుగ్రహించాడు. యోహాను సువార్త 3:16. ఆ విధంగా అనుగ్రహించడం వలన నశించిపోయినటువంటి వాళ్ళు నశించక
నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆయన అనుగ్రహించాడు. అది క్రిస్మస్ శుభ సందేశం. అది సువార్తలో ఒక భాగం. ప్రార్థన చేసుకున్నాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.